ట్యాంక్ దగ్గర హైదరాబాద్ ఇది పైన సార్ వైపు పైన అది స్టార్టింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది ఇదే మామూలుగా అమాస క్లీన్ చేస్తాం. ఈ డ్రై క్వాలిటీ వస్తుంది కదా డస్ట్ నెలకు ఒకసారి క్లీన్ చేస్తాం. నల్ల భూములు కదా ఫాస్ట్ గడప ఉన్నాయి సాగు. అందరూ బయటికి వెళ్ళిపోతాయి. బయట ఎంత ప్రీమియం కడతారు? మార్కెటింగ్ స్టాక్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేషనల్లీ ప్లాన్ చేసుకోండి కదా, స్టాక్స్ కవర్ చేస్తాం. స్వైట్ బిగినింగ్ ఎక్కడ ఓపెనింగ్ నుంచి మేము చేస్తాం. మార్కెటింగ్ సార్, నేను లాస్ వస్తాను సార్. సర్వేయరు ఆయన మార్కెటింగ్ ఇవన్నీ ఎక్విప్మెంట్ కూడా మిషన్ మాత్రమే ఏ రోజుకు ఆ రోజు స్టాక్ ఇష్యూ చేస్తారా? సీజన్ బట్టి వాళ్ళు ముందుగానే మనం ఇన్ని ఉంటాయని అంచనా వేసి ప్రీమియం కట్టేస్తారు. దానికంటే ఎక్సీడ్ అయితే మళ్ళీ అడిషనల్ పాలసీ తీసుకోవాలి. ఓకే అనమాట ఎక్కువ తక్కువ అవుతాం. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్, ఆ ముందు సంవత్సరం టర్న్ ఓవర్ బేస్ చూసుకొని ఎట్లంటే మెయిన్ రెయిన్ బేస్డ్ కదా, వస్తే బాగా వస్తుంది. లేదంటే ఎంత పర్సెంటేజ్ ప్రీమియం ఉంటుంది? ఇది డిఫరెంట్ ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక రకం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ రెగ్యులర్ క్లయింట్స్ పాత క్లెయిమ్స్ రిజిస్టర్ మీద డేటా అంతా మన హైయర్ అప్స్ పంపిస్తాం. వర్కౌట్ చేసి ఇస్తారు, డిస్కౌంట్స్ ఇస్తారు. క్లెయిమ్స్ ఫ్రీ కాబట్టి వీళ్ళకి తక్కువ ప్రీమియం. ఒకసారి క్లెయిమ్ వస్తే నెక్స్ట్ టైం వీళ్ళకి ప్రీమియం పెరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఈసారి నువ్వు వాడేసుకుంటే హాస్పిటల్ పోకుండా చూసుకోవాలి. హాస్పిటల్ పోయినావు అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పెరిగిపోవాలి. అంతే కదా. కానీ జోక్ ఏంటంటే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా కట్టిన ప్రీమియం అంతకంటే తక్కువ ఉంటుంది క్లాస్ లేదా? ఎందుకంటే ఈయన హ్యాపీగా నిద్రపోవడానికి రిస్క్ తీసుకుని వీళ్ళు కట్టింటారు. ఈ టైంలో ఏమవుతుందో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ 20 ఇయర్స్గా ఈయన ప్రీమియం కడుతున్నాడు. రేట్లు కూడా పెరిగినాయి కదా, వాళ్ళకి రెగ్యులర్ సెక్యూరిటీ వేరే లేదు. అంతే కదా. కరెక్టే కదా. ఎన్ని రోజుల్లో క్లెయిమ్ క్లియర్ చేస్తారు? ఇదంతా ప్రాసెస్ చేస్తాను. వీళ్ళ డాక్యుమెంట్స్ లాస్ట్ డాక్యుమెంట్ అక్కడి నుంచి ఇచ్చారు సార్. వీళ్ళ డాక్యుమెంట్స్ అక్కడి నుంచి 1 month, అక్కడి నుంచి 1 month వచ్చేసి నాట్ ఫ్రమ్ టుడే సార్. లాస్ట్ డాక్యుమెంట్ ఫ్రమ్ దేర్ విల్ టేక్ 1 month. అంటే మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఇస్తాం సార్. వీళ్ళు పీరియాడికల్గా ఇచ్చుకుంటూ పోతుంది. సబ్మిషన్ అయిన తర్వాత 1 month లోపల అయిపోతుంది. అక్కడి నుంచి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ద రిపోర్ట్. కంపెనీ వాళ్ళు నిన్న ఒక కంపెనీలో హరి అవును హరి అక్కడ కూడా నేను కూడా సేమ్ అక్కడ నిధిలే ఒకటి నేషనల్ ప్లాంట్ అండ్ మిస్టరీ నేషనల్. బాగున్నారా? సైలెంట్ ట్యూషన్ గమనించాలా? మస్టే కదా, వస్తువుకి మస్టే.
ఇన్సూరెన్స్ లేని ఇదంతా కంపల్సరీ సార్, రిస్క్ ఎక్కువ ఈ బేజరీ సార్ ఇంత చిన్న ఇండియన్ ఐదు కన్నా పెద్ద విషయం. 8 o'clock ఏ టైం జరిగింది కదా, అందరూ మనుషులు ఎక్కువ ఉన్నాము. మళ్ళీ చాలా మంది ప్రయత్నం చేసి ఆడుతున్నాము. నైట్ అయితే చాలా ఇబ్బంది సార్, ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. నైట్ అయితే చాలా మంది అమలు ఉన్నారు కదా, అప్పుడప్పుడు బేళ్ళు గీళ్ళు అన్నీ చూసి సార్. నమస్తే సార్. వీళ్ళు క్యారీ ఆల్ ది బెస్ట్ అండి. వస్తానా ఫస్ట్ ఎన్ని ఎకరాలమ్మా ఇది? ఇక్కడ ఎక్కువ తీసుకుంటుంది గ్యాస్ సైడ్. సీడ్లో ఆయిల్ ఉంటుంది. చూస్తూ ఉన్నాను. ఈ గాలి వస్తే అక్కడి నుంచి అయిపోయిన తర్వాత సీడ్ ఇక్కడికి వచ్చేస్తుంది అంతేనా? ఇది ఆటోమేటిక్గా అంతేనా? కాటన్ అక్కడ పడిపోయి సీడ్ మాత్రం ఇట్లా వచ్చేస్తుంది. బేల్ అక్కడే రొటేట్ అయిపోద్ది అంతేనా? సీడ్ డివైడ్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు కాటన్ మరి స్టాక్? ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్యాక్ చేయాలా అంతేనా? అది నిజంగా ఇది సంచులలో ఆయిల్ ఉంటుందన్నా అదే కొంచెం నిలబడి సంచి మాత్రం కావాలి. కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఇంకా ఉంటుందా? పెట్టుకోవాలి 2 రోజులు. ఫస్ట్ 5 తీసేస్తే తగ్గిస్తుంది. అదే అంతే తీసే ఇంకా లేదు. నీకు
ఎక్స్పీరియన్స్ ఇదే కదా నీకు ఇంతకుముందు ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా? భారత్ ఫ్యాక్టరీలో నడిపినప్పుడు మనది ఇదే మీదే సార్. ఆదోనిలో అగ్ని ప్రమాదం ఈరోజు NDPL ఫ్యాక్టరీలో పత్తి అంటుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. మనం ఊహించిన విధంగా మంచి సీజన్ లో ఇప్పుడు ఎక్కువ మంది పత్తి తెస్తా ఉంటారు, ఇక్కడ ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంటది. ఈ సందర్భంలో అనుకోకుండా జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల అని తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా పత్తి అయి ఉండడం, పత్తికి సంబంధించినటువంటి నిల్వ ఎక్కువగా ఉండడం, అలాగే కరెంట్ తప్పనిసరి మిషన్లు నడపాలంటే ఇటువంటి సందర్భాల్లో ఇది చాలా దురదృష్టకరం. సరైన సమయానికి అది పగలపూట కాబట్టి నష్టం తక్కువగా జరిగింది, లేదా రాత్రిపూట నష్టం ఎక్కువగా జరిగేదని అంచనా చెబుతా ఉన్నారు. అదేవిధంగా వెంటనే ఫైర్ ఇంజన్లు వచ్చి మొత్తం ఆపగలిగినాయి, నష్టాన్ని వీలైనంత వరకు నివారించగలిగినారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏదైతే సరుకుందో వాటిని వెంటనే బయటికి తీసుకొని వచ్చి రెడీగా ఉన్నటువంటి బేల్స్ అంటారు వీటిని, ఈ పత్తికి సంబంధించిన ఫైనల్ ప్రోడక్ట్, దీన్ని మనం బయటికి తీసుకొని వచ్చి పెట్టగలిగినాం. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన అపార నష్టానికి ఎంతో విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇటువంటి జరగకుండా మరిన్ని, ఎందుకంటే నిన్ననే ఇంకొక ఫ్యాక్టరీలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. ఇలా జరుగుతూ పోతే ఆదోనిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కొంతమందే ఉంటారు, వాళ్ళకు కూడా నష్టాల పాలైతే ఇబ్బంది పడతాం, రైతులకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ పరిశ్రమల్ని కాపాడుకోవడం, ఈ వ్యాపారవేత్తల్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు చేస్తాం. భవిష్యత్తులో కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇంకా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలా దాని మీద పూర్తి స్థాయి ఆలోచన కూడా చేస్తాం. పోతా ఉందా? లేట్ అవుతా ఉంది, మిగతా ఫ్యాక్టరీలో స్పీడ్ గా అవుతా ఉంది. దాదాపు అంటే NDPL రోజు 100 మంది పైన పోతుంది సార్. స్లాట్ ఇక్కడ దొరికింది కాబట్టి అక్కడ దొరికితే అక్కడ పోయాలి సార్. ఆఫీసర్ని CCI వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడే మాట్లాడారు. అగ్ని ప్రమాదం జరిగింది. అవును సార్, అక్కడ చాలా అన్యాయం జరిగింది సార్. అది చూసుకొని ఇక్కడ నిన్న అయింది కదా, దాని చూసుకొని పోదాం. నా పేరు ముఖాన జీవసల్లి, డ్రైవర్ ఓనర్ ఆయన. నిన్న నైట్ 8 గంటల ఎప్పుడు తెలియదు ప్రతి ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న సార్లు. అదృష్టం కొంచెం నష్టంతో పోయింది అంతే కదా, దేవుడి దయ. లేకపోతే అనవసరమైన నష్టం కదా. కుబేర్ అనేది మెయిన్ పైన ప్రాబ్లం వల్ల మొత్తం అంటుకుంది సార్. ఒకేసారి ఈ ఫ్యాక్టరీ మామూలుగా ఆడేటప్పుడు అంతా కొంచెం దూది ఎగురుతుంది కదా సార్, అదంతా పోయి కరుచుకునేది సార్. జూన్లో తగిలితే చాలా కష్టం, తీపిచ్చలేరు సార్. అది మొత్తం దానివల్ల అంటే సార్ అది అయింది. జూలా వీక్లీ వన్స్ క్లీన్ చేపిస్తాం, సండే ఇక్కడ లేదు సార్. అది ఏం లేదు సార్, ఒక్కసారి తగిలి మొత్తం వచ్చిందంట సార్. ఫ్యాక్టరీ మొత్తం ఒకేసారి అయింది సార్. ఓకే रेडी हो जाता है।
ఈసారికి ఇంతకుముందే చాలా పెద్ద సాయం చేశారు. చాలా ఇళ్ళు చేస్తున్నాం. అవునా, బాగా చేయండి. మంచోడు. చాలా ఇబ్బంది పడినారు. ఆయన మూసేసినప్పుడు చాలా, ఎలక్షన్ అయిన తర్వాత మూసేసినప్పుడు చాలా బాధపడినారు. మళ్ళీ ఓపెన్ అయింది, ఏదో కష్టపడినారు, మళ్ళీ చేస్తా ఉన్నారు. వెళ్ళి వెళ్ళి పుంజుకుంటదిలే, కంగారు పడద్దు. ఏం కాదు, చిన్నదే, పెద్ద నష్టం ఏమి లేదు, కంగారు పడాలి. మళ్ళీ బాగుంటే మాకు కూడా బాగుంటుంది. 10 మంది బతుకుతారు. అవునమ్మా, అవును. మంచాలదేనే సౌకర్యాలు ఎప్పుడు మాకు ఏమడిగినా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కొద్దిగా మీ ధర్మ ఏమన్నా నీ మాటగా ఏ పని చెప్పినా చేసి పెడతా వాళ్ళకి. సరేనా? సరేనా? ఓకే.